వాడు ఒక రకంగా ఫీల్ అవుతాడు. మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఏదో సాధించానని వాడి బొంద ఏమీ ఉండదు. వచ్చినవన్నీ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ నిన్ను, నీ వారిని సిద్ధపరిచి అనేకులకు నిన్ను నన్ను ఆశీర్వాద కారణంగా చేయడానికే వస్తాయి. ఎందుకంటే సమస్తము నీకు సేవ చేస్తాయి. ఈ ఆధిక్యత నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్కటే ఒక కారణం, నువ్వు దేవుణ్ణి ప్రేమించినందున వచ్చింది. నువ్వు దేవుణ్ణి లవ్ చేసినందున వచ్చింది. దేవుని మాటలు విని ఆయన మాటల చొప్పున నువ్వు అడుగు వేసి ఆయన రక్షణ పొందినందుకు వచ్చింది ఈ ఆధిక్యతని. ఇక ఈ లిస్టులో నువ్వు ఏదన్నా చేర్చు. నువ్వు రోగం చేరుస్తావో, అప్పులు చేరుస్తావో, విడిపోయిన సంగతులు చేరుస్తావో, గొడ్రాల అనుభవాన్ని చేరుస్తావో, నువ్వు పొందుతున్న నిందలు చేరుస్తావో, నువ్వు సేవలో ఎదుర్కొంటున్న వైఫల్యాలు చేరుస్తావో, ఏది చేరుస్తావో చేర్చుకో. దేవుడు నీకు ఒక్కటే సంతకం పెడుతున్నాడు, ఒక మాట చెప్పి, డోంట్ వరీ నా కుమారుడా, నా కుమారి, అన్నీ నీకు సేవే చేస్తాయి కానీ నష్టం చేయకపో అన్నాడు. ఇంకా అవసరమా 10 ప్రసంగాలు? ఇంకా అవసరమా ఇంకో గంటన్నర ప్రసంగం? బైబిల్లో ఇంకా అనేక సంగతులు, నిరూపణలు ఉన్నాయి. నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా సంతోషపడుతుండొచ్చు నిన్నేదో ఇబ్బంది పెట్టామని, కానీ కాదు, నీకు సేవ చేస్తున్నా. సైతానుగాడు అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చి నవ్వుతుంటాడు. నీకు అదయిందిగా, నీకు ఇదయిందిగా, నీకు అట్టయిందిగా, నీకు ఇట్టయిందిగా అని. వాడిని చూసి నేను నవ్వుతా. ఒరే పిచ్చిమోహోడా, నువ్వు ఎన్ని తీసుకొచ్చినా అవన్నీ నాకు సేవ చేస్తాయిరా. ఎందుకంటే నువ్వు దేవునికి సర్వెంటువి, నువ్వు నాకు కూడా సర్వెంటురా, వెధవన్నర వెధవ అని. పాట పాడండి. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆగో, మనకు పరిచర్య చేయడానికి ఎవరున్నారట? సైతానుగాడు ఎవరు? గతంలో దేవదూత. పడద్రోయబడ్డ తర్వాత కూడా దేవదూతలు వాడిని గౌరవించారు. ఏబు గ్రంథంలో 1:6 చూస్తే దేవదూతల మీటింగ్లో వాడు కూడా పోయి కలిశాడు. వాడు కూడా దూతల లెక్కలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు మనకేం చేస్తారని ఉంది? పరిచర్య అన్నా సేవ అన్నా ఒకటే. ఇప్పుడు వీడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు మరి కంగారు పడవచ్చా? కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు. ఏందమ్మా, సైతాను భలే శోధిస్తున్నాడు అన్నయ్య, భలే శోధిస్తున్నాడు అన్నయ్య. శోధిస్తున్నాడా? సేవ చేస్తున్నాడు లేపో. నేను చెప్పేది ఒట్టిది కాదు. మామూలుగా మాట వినని వాళ్ళని దయ్యాలు తీసుకొచ్చాయి మందిరానికి, మీకు తెలుసా? మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, నన్ను చూసి నీలుక్కొని తిరుగుతాడు. నన్ను చూసే చాలు అలాగ బిగుసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏందంటే, పొరపాటును కూడా నేను నిన్ను లెక్క చేయను అని. శాంతినగర్లో ఉన్నప్పుడు సేవారంభంలో బిర్రుగా తిరిగేవాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టింది. పట్టి ఇంటి మొత్తాన్ని కొడుతుంది, వాడిని కూడా కొడుతుంది. అర్ధరాత్రి ఎటు తీసుకెళ్ళాలి? నేరుగా మందిరానికి తీసుకొచ్చాడు. శాలేమన్నా తలుపు. మధ్యరాత్రి లేచి వచ్చా బయటికి. వస్తే
నలుగురిని కూడా ఊపేస్తుంది ఆ అమ్మాయి అని. నేను గడగడలాడుతున్నాడు, చూడని ఎట్ట కొట్టిందో, గందరగోళం చేస్తుందన్న. బిడ్డను కాపాడన్నా అని బారు అన్నాడు. బావురు అంటే ఏం టెన్షన్ పడద్దు నాయన, ప్రార్థన చేస్తా అని ఆ బిడ్డ మీద చేతులోంచి ప్రార్థన చేస్తా. పడిపోయింది, దయ్యం పోయింది. తర్వాత ఆ బిడ్డ తెలుగులోకి వచ్చినాక కొన్ని సంగతులు, దేవుని సంగతులు చెప్పా. నేను ఇక చర్చికి వస్తానన్నా అంది. రామ్మ అని వాళ్ళ నాన్నకి వెళ్ళి చూసా. మందిరానికి వస్తానంటుంది. ఏం సంగతి అంటే, వామ్మో ఇక ఆ పిల్ల కాదు, మేము కూడా మొత్తం ఏందన్నా గుండెల మీద వేసి గుద్దుతుందన్నా. చచ్చిపోయేవాడు అన్యాయంగా, లోపల పోయి నవ్వుకున్నా. ఎట్ట తిరుగుతావుగా. ఇప్పుడు ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ఎవరు? చాలామంది చాలాసార్లు అనుకుంటారు, పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళయ్యా, వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళని తీసుకురాయ్యా, వాళ్ళని రక్షించయ్యా. పరిశుద్ధాత్మే కాదు, దురాత్మలు కూడా తెస్తాయి. తెలుసుకోవాలి మనం ఈ సంగతి. సమస్తము ఆయనకు సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక.